వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ సర్కార్. హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల ఆరోపణ. భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు. బోధబోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరిపై గిరిజనుల మండిపాటు. ముతోల్ బైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో. నగరికల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దైదా రవీందర్ పేరు ప్రకటించాలి. నగరికల్ టౌన్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. కుక్కట్పల్లి నియోజకవర్గం బాల్నగర్లోని గౌతమ్ నగర్లో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశారు. వాడవాడకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులతో యువతను, ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని అన్నారు. ఎల్లమ్మ బండలోని సర్వే నెంబర్ 57 ప్రభుత్వ భూమిని ప్రైవేట్ అయ్యేలా చేసి అందులోని శ్మశాన వాటికను, డంపింగ్ యార్డ్ను కూలగొడుతున్నారని, ఆ స్థలం పరిరక్షణ కోసం పార్టీ పరంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. చెరువులు అన్యాక్రాంతం అవుతుంటే ప్రభుత్వ స్థలాలను బ్రోకర్లకు కట్టబెడుతున్నారని, ఇదే విధంగా కొనసాగితే వర్షాలకు ప్రగతి భవన్ కూడా నీట మునుగుతుందని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా ఉంది ఇక్కడ. ఇవాళ ఎల్లమ్మ బండ మీకు తెలుసు, కొన్ని వందల సంవత్సరాలుగా ప్రభుత్వ పరమైన భూమి. అక్కడ ఇప్పటికే 100-150 ఎకరాల భూమి గవర్నమెంట్ చాలామందికి 20 రూపాయలు ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది. ఆ మిగతా భూమిని బ్రోకర్లతో కొనుడైపోయి ఇవాళ 92 ఎకరాల భూమిని దేశపాండే అనుకొని కట్టబెట్టే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఇవాళ ఐడియల్ ఇండియన్ డిటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ దాన్ని యూసేజ్ కన్వర్షన్ చేసి అది ఇండస్ట్రియల్ జోన్ కింద ఉన్న దాన్ని గ్రోత్ కారిడార్ కింద, రెసిడెన్షియల్ జోన్ కింద, కమర్షియల్ దాని కింద కన్వర్ట్ చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఒక్క మాట చెప్పంటే ఈ ప్రాంతంలో అనాదిగా ఆనాడు నిజాం కాలం నాటి కంపెనీలన్నీ కూడా, భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దానికి ప్రభుత్వ అండదండలతో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సహా ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప గుంటెడు భూమి మాత్రం పేదవాళ్లకు పంచడానికి చేతులు రావట్లేదు. దాని మీద భారతీయ జనతా పార్టీ తప్పకుండా పోరుబాట పడుతుంది, లీగల్గా ఫైట్ చేస్తుంది, పోరాటం ద్వారా కూడా సాధించుకుంది. అన్న, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించింది ఒకటి, దానిపైన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? లేకుంటే డబుల్ బెడ్రూమ్ కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల కబ్జాలో ఉన్నదనేది మీకు ఏమైనా తెలుసా? ప్రభుత్వ పరంగా కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్ వాళ్ళ అబ్బా జాగిరి కాదు, ప్రజల సొమ్ముతో కడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పిన హడుకో సంస్థ ద్వారా రుణం తెచ్చుకున్నాం. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ. కేంద్ర ప్రభుత్వం కూడా అర్బన్ హౌసింగ్ కింద, రూరల్ హౌసింగ్ కింద డబ్బులు ఇచ్చింది. మనం పెట్టిన పెట్టుబడి కొంత. ఆ కట్టిన ఇల్లు కూడా పేదలకు పంచకుండా 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వసూలు చేసి బ్రోకర్గిరీ చేసి ఉన్న వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్లైనా
ఈ డబ్బులు చేతులు మారకుండా నిజాయితీగా పేదవాళ్ళకే తక్షణమే ఇవ్వాలని చెప్పి మొన్ననే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం. తప్పకుండా అటు చేయకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళని తీసుకుపోయి ఆ ఇళ్లను ఆక్రమించుకొని పేదలకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ పెనపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును 5 మండలాల నేతలు కలిశారు. భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ తెల్లం వెంకట్రావుకు ఇవ్వవద్దు అంటూ కోరారు. చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోధబోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎంపీపీగా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వారు అందరినీ కలుపుకొని పోతున్న విధంగా మీరందరూ చెప్పడం సంతోషం. మరి ఏదేమైనా కానీ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు సాయంత్రానికల్లా టికెట్లు ప్రకటిస్తారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్. డాక్టర్ గారు జాయిన్ కావడం కంటే ముందు రోజు ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భద్రాచలం కమ్యూనిస్టులకు ఇస్తారా ఏమన్నా ఉంటే లేకపోతే మనమే పోటీ చేస్తాను అనేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆ రోజు వరకు కమ్యూనిస్టులతో అలయన్స్ అనేది లేదు, వాళ్ళ కోరికలు ఉద్యమ కోరికలు మనం తీర్చలేమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైనల్గా మనం చెప్పినటువంటి దానికి అంగీకరిస్తే వస్తే తప్ప లేకపోతే కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత మరి డాక్టర్ గారు జాయిన్ అని చెప్పేసి హైదరాబాద్ లో జరిగిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ చైర్మన్ రాజేష్ బాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేయి చేసుకోవడంపై పలువురు పార్టీ నాయకులు అభిమానులు మండిపడ్డారు. ముతోల్ అంబేద్కర్ చౌరస్తాలో బైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై రాజేష్ బాబు అభిమానులు గిరిజనుల రాస్తారోకో ధర్నా చేపట్టారు. సాయంత్రం వరకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తలసాని దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బైంసా మార్కెట్ చైర్మన్ కూడా ప్రస్తుతం. సో ఆయన ఎన్నో ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ తన సేవలు అందిస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, గిరిజనులతో పాటు మిగతా అందరూ కూడా కలుపుకొని పోతాడు. సో మాకు కూడా చాలాసార్లు తన యొక్క చివరిని ఐడియాలు మాకు ఇచ్చాడు. సో అలాంటి మంచి నేతకి ఈరోజు అవమానం జరగడం అనేది మా అందరు కూడా చాలా బాధగా ఉంది. ఇదంతా చాలా సభ్య సమాజం తరలించుకునే రోజు. ఎందుకోసమనంటే ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఆయన సాటి నేతని, ఎదిగే నేతని అలా కొట్టడం, అలా అవమానించడం, వెనక్కి పారేయడం అనేది తప్పు. అది ఎవరు కూడా సహించట్లేదు. ఇప్పుడు మీరు అందరూ చూసి ఏ పేపర్ చూసినా ఎక్కడ చూసినా కూడా అంతా చాలా మొత్తం వైరల్ అయింది. కాబట్టి ఇప్పటికైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి గారు, మీరు ఈ యొక్క వేషాలకు పోకుండా క్షమాపణ చెప్పేసి వెంటనే ఈ యొక్క వివాదాన్ని సద్భవించి అందరి శాంతి ప్రజలను కోరుతా ఉన్నాము. అలాగే గిరిజనులు ఎదగాలి. మన రాష్ట్రంలో అత్యధిక ఓటు ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా ముందరికి రావాలి. దీన్ని అందరూ ఖండించాలి, ఏకం అవ్వాలి. మన హక్కులు మనం పోరాడాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు, వాళ్లకు, ఉద్యమ ద్రోహులకు తీసుకొచ్చేసి మీరు ముందర పెడుతున్నారు. మరి ఉద్యమంలో ఉన్నటువంటి ఈయనకి మీరు ఇట్లా పక్కన పెట్టడం, ఆయన కళ్ళ ముందర జరిగినా కూడా 3 రోజులైనా కూడా ఎలాంటి వాళ్ళని చర్య తీసుకోకపోవడం అనేది ఎవరు కూడా హర్షించదగినది కాదు. కాబట్టి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆయనపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై రాజేంద్ర. పగలు పార్టీకు ఈ మా భుజం మీద మోస్తే కేటీఆర్, కేసీఆర్ సారు ఇలా 2 సార్లు మా గిరిజన ఓట్లతోని ఆ స్థాయికి కూర్చున్నబెట్టినాం మేము. ఏమో తెలంగాణ ఈ స్టేట్లో 2 సార్లు కూర్చున్నాం. నా హక్కువే, మా మేనత్తు, మా చెమటలు, మా రక్తము దారపోషణము తెలంగాణ ఉద్యమంలో. ఇదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మేము ఇలా రైలు రోకో కానీ, రస్తా రోకో కానీ తెలంగాణ ఉద్యమం ఉంది అంటే పోలీస్ ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ ఎన్నో రాత్రిలు మేము ఇంట్లో వండుకోలేవయా. ఎన్నో లాఠీ దెబ్బలు మేము తిన్నాము. ఎన్నో లాఠీ దెబ్బలు తినిసుగా మేము అదే పార్టీలో కొనసాగుతున్నాము. అసుంటి నాయకు నువ్వు గల్లబట్టి ఇగ్గి నీ జాగిరా అనుకున్నావు. ఆ కేటీఆర్ పక్కకి నువ్వే ఉండాలన్నా, వేరే నాయకులు ఉండద్దా? అంటే నువ్వు ఒక్కడే చేసినావా? నువ్వు యాదవాలు చేస్తేనే ముఖ్యమంత్రి అయ్యాలు. నువ్వు ఏమనుకుంటున్నావు?
నీ మొగోడు నీ మొగతాను ఒక్కసారి ఇటు చక్కర కొట్టు ఆ ముదోళ్ళ చూపిస్తాం తడాక నీ పనులు రాలబడతాం బిడ్డ ఏమనుకుంటున్నావు సాయంత్రం దాకా నీవు క్షమాపణ చెప్పాలి. స్థానికుడైన దైదా రవీందర్ ను నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని నకరికల్ టౌన్ పార్టీ ముఖ్య నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నియోజకవర్గ కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ దైదా రవీందర్ గత 5 ఏళ్లుగా పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ పార్టీని కార్యకర్తలను కాపాడుతున్నారని అన్నారు. అంతేకాకుండా పార్టీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్న నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీ, మల్లు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బహిరంగ సభలకు స్వంత డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ చేసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కార్యకర్తలు నాయకులకు అండదండగా ఉంటూ పేదలకు ఆర్థిక సాయం చేస్తున్న సామాన్యుడైన రవీందర్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రేపు 2 నెలల తర్వాత రాబోయే ఎలక్షన్లో శాసనసభకు జరిగేటువంటి ఎన్నికలలో ఈ నకరికల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు నియమిస్తే బాగుంటుంది అనే విషయం గురించి మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము 2018 ఎలక్షన్లలో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ పార్లమెంట్ సభ్యుడు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి సినిమర్తి లింగే గారి ఈ నకరికల్ శాసనసభకు ఎమ్మెల్యేగా గెలిపించినాం. కొంతకాలం తర్వాత అతను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆ తరుణంలో ఈ నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీగా అనాథగా మిగిలిపోయిన పరిస్థితుల్లో అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దైదా రవీందర్ గారిని పిలిచి, రవీందర్ నువ్వు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నువ్వు పనిచేయి, నీకు రాబోయే ఎన్నికల్లో మేము నిన్ను ఒక అభ్యర్థిగా మేము సూచిస్తాం, ఏర్పాటు చేస్తామన్న ఉద్దేశంతో కూడా ఆయన సూచనల మేరకు వాళ్ళ సూచనల మేరకు మేము పనిచేసినాం. అదేవిధంగా ఆ రోజు నుంచి 2010 ఎప్పుడైతే చిన్నమర్తి లింగ ఎప్పుడైతే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిండో వరంగల్ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో నల్లగట్టు గుట్ట ఎదురుగా ఉడత రమాదేవి సంపత్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలు వివాహాది శుభకార్యాలకు అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన తమ మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్ను వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జనగాం జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ మారుజోడు రాంబాబు, స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివశంకర్, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజితా వెంకటేశ్వర్లు, 65వ డివిజన్ కార్పొరేటర్ గుగులోతు దివ్యవాణి రాజు నాయక్, 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి, ఉడత కుమారస్వామి, బంధుమిత్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓపెనింగ్కు గౌరవ శాసనసభ్యులు మన ఆరూరు రమేష్ గారు వచ్చి మా యొక్క కాంప్లెక్స్ను ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారికి ధన్యవాదాలు. వారు వస్తున్నారు. మరి అందరికీ కూడా వచ్చిన అతిథులందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. నేను శ్రీ ఉడత సంపత్, మాది బావుపేట. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి పద్మ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పదే నమో నమో రోహితాయస్తపదే వృక్షానాం పదే నమో నమ మందిరే వారిజాయ కక్షానాం పదే నమో నమ భవంతయే వారివసుదాయ ఔషధీనాం పదే నమో నమ ఉచ్చైర్గోచాయ క్రందే రేవత్తీనాం పదే నమో నమ కృష్ణవేదాయ దావతే సత్వనాం పదే నమో నమః నమః సహమానాయ వ్యాధినీనాం పదే నమో నమః ఖగవాయ నిషంగినే స్తేనానాం పదే నమో నమాని శంగిన ఇషదవరేతస్క. నాగపంచమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బైంసాపట్న శివారులో గల నాగదేవత ఆలయంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకొని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే టీఎస్ రెడ్డినాయక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 500 కేజీల కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అభిమానులు ఆయనకు కరవాలాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, రవిచంద్ర, పార్టీ మండల అధ్యక్షుడు నున్నా రమణ, మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, జెడ్పీటీసీ కమల రామనాథం, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోట్లింగం, వార్డ్ కౌన్సిలర్ పరదేశీ సుల్తానా, తెల్లబండ తండా సర్పంచ్ సీను తదితరులు పాల్గొన్నారు. ఎంపీసీ 2014 నుండి
ప్రతి పుట్టినరోజుకు మామూలుగా ఈరోజు కూడా కేక్ తీసుకొచ్చాం. స్పెషల్గా బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని 500 కేక్ తీసుకొచ్చాం. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మా విజయసారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, షెల్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ సహకారంతో ఆల్విన్ కాలనీ డివిజన్లో ఇప్పటి వరకు దాదాపు 90% పనులు పూర్తి చేశామని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఆల్విన్ కాలనీ ఫేజ్ 1లో కాలనీలో సమస్యలు తెలుసుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కాలనీలో ప్రతి ఇల్లు తిరుగుతూ సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నైట్ ఒక్క దిక్కే ఉన్నదట, 2 దిక్కులు వచ్చినాడు. రేపు అయిపోవాలి. మన చిన్న పని పెద్ద పని అంటే ఎట్టాను కాదు, చిన్న పని వాళ్ళు చెప్పినప్పుడు స్పందించాలి. అలా ఇక్కడ జరిపియాలి అంతేనా? లైట్ అంట మాజీ అడ్వైజర్, టెంపుల్ అడ్వైజర్. శివ సీను ఎవరున్నారు? అమ్మ నేను ఆడాడ చెత్త ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటివ్ డే మన శివ వచ్చి మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నాడు. సర్వీస్ అయితే బాగానే ఉంది, సర్వీస్లో ప్రాబ్లం లేదు. కానీ రెగ్యులర్గా వస్తుంటే ఇంటి యజమానులతో మనకు ప్రాబ్లం అవుతుంది మేడం. ప్రతిరోజు మీకు వచ్చి చెప్పుకోవాలంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్వెన్ కాలనీ సమస్యల పైన ప్రతి బస్తీ ప్రతి ఇంటికి తిరగాలని మా కేసీఆర్, కేటీఆర్, మా ఎమ్మెల్యే గాంధీ గారు ఆదేశాల మేరకు మా ఎంపీ గారు కూడా పాదయాత్ర చేయమన్నారు. కాబట్టి మా ఇక్కడ అందరూ ప్రతి బస్తీకి వచ్చి ప్రతి బస్తీ ప్రజెంట్లతోటి వాళ్ళ సమస్యలు తీసుకొని ప్రతి ఇది కూడా శూన్యంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మనం అలా నేను తిరిగేది ప్రతి పని ఈ కాలనీ వాసులు కానీ సమస్యల మీద ప్రజలు ఇచ్చిన సమస్యలు కానీ ప్రతి విషయంలోనూ అధికారులను తీసుకొచ్చి ఇక్కడ మా మేనేజర్ గారు, మా ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్, ప్రతి ఒక్కరు సూపర్వైజర్స్ వాళ్ళందరూ కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఆల్వెన్ కాలనీ ఫస్ట్ ఫేస్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంచుమించు ఈ ఆల్వెన్ కాలనీలో 85% వర్క్ పూర్తయింది. చిన్న సమస్యలు ఉన్నాయి, కొంచెం డ్రైనేజ్ ఉన్నాయి, కొంచెం బ్యాలెన్స్, కొంచెం రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్యను
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఏదిరా పంచాయతీ పరిధిలోని ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వద్ద ఆధార్ కార్డు, వాహన పత్రాలు పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐతో పాటు సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగిచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ సర్కార్. హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల ఆరోపణ. భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు. బోధబోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరిపై గిరిజనుల మండిపాటు. ముతోల్ బైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో. నగరికల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దైదా రవీందర్ పేరు ప్రకటించాలి. నగరికల్ టౌన్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.